హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే శనగపప్పుతో చేసిన బొబ్బట్లు అండి ఇవి. ఇగోండి శనగపప్పు ఒక కప్ అండి. ఒక కప్పుతో నానబెట్టుకోవాలి, ఇలా నానబెట్టుకోవాలి. 1 అవర్ ఇలా అయితే బాగా నానుతుంది కదండి, సరిపోతుంది. 1 అవర్ అయిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలండి, కుక్కర్లో అయినా మామూలుగానే. శనగపప్పు ఎంత అయితే అంత డబుల్ అనమాట, రైస్ లాగే వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. ఇది బాయిల్ అయిపోయినాక కుక్కర్ పెట్టేయాలండి. చూడండి, నీట్గా కడిగేసుకోవాలి. మనము కడిగేసి కొలత పాత్ర ప్రకారంగా వేసుకోవాలి. ఇవ్వండి వాటర్, ఒక కప్పు కదండి, 2 కప్పులు వేసుకోవాలన్నమాట వాటర్. కొన్ని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలన్నమాట. ఇది గోధుమ పిండి అండి, 2 కప్పులు, దానికి సరిపడా అనమాట. గోధుమ పిండి 2 కప్పులు. కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే పూర్తిగా మైదా పిండితో కూడా చేశారు చాలామంది. మైదా పిండి కొంతమంది హెల్త్కి మంచిది కాదంటారు, నేను కొంచెం అయితే వేసానండి, మా దగ్గర ఉంది. 2 కప్పులు గోధుమ పిండి, కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేశాను. రెండోదేమో సాల్ట్, కొద్దిగా వంట సోడా అండి, ఇది కొంచెం ఏలక్ పౌడర్ అండి. ఇది వంట సోడా నచ్చితే వేయచ్చు, లేదంటే లేదు, అది వేయాలని ఏం లేదుగోండి. పప్పు అయిపోయింది, శనగపప్పు. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట, అదే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది పిండిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. తర్వాత వాటర్ వేసి కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వాటర్ వేసి నీట్గా కలుపుకోవాలి. అంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఫస్ట్ వేసుకొని ఇలా చేసినాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి, అన్ని వైపుల పిండి అస్సలు లేకుండా. లాస్ట్లో హ్యాండ్ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది, హ్యాండ్కి కూడా ఇది అవ్వకుండా అసలు. మరి ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ కాకుండా నీట్గా వేసుకోవాలి, సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. పిండి చపాతీ పిండిలాగే ఇంకా కొంచెము మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్గా అయితే అంత నీట్గా వస్తాయండి బొబ్బట్లు. అవి పొంగడం కూడా అలాగ వస్తాయి అన్నమాట. ఇలాగా చూడండి, పిండి ఇంకా నీట్గా కలుపుకోవాలి. ఇంకా సరిపడకపోతే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా అయిందో నీట్గా. దీనికి ఇప్పుడు పొడి బారిపోకుండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక పక్కన పట్టేయాలన్నమాట. ఆయిల్ వేస్తే ఇంకా అంత సాఫ్ట్గా ఉంటుంది, పొడి బారిపోదు అనమాట, నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఒక మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేయాలండి. ఒక 10 నిమిషాల పాటు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనము బాయిల్ చేసిన పప్పు ఉంది కదండి, దానికేమో మిక్సీ చేసుకోవాలి. ఒకసారి చేసిన ఎక్కువ పప్పు అయితే 2 టైమ్స్ ఇలాగా పెద్ద జార్లో వేసుకోవచ్చు, నేనైతే చిన్న జార్లో వేసాను, సరిపోతుంది. కొంచెం చేసాం కాబట్టి.
ఇదిగోండి మిక్సీ పడితే ఇలా అయింది. ఇలా అయిపోయి మొత్తం నీట్గా మిక్సీ జార్లో ఉందంతా పాత్రలో వేసుకొని, ఇది బెల్లం అండి. ఒక కప్పుకి మనం ఎంత వేసాం అంత బెల్లం వేయాలి. బెల్లం అయితే మా దగ్గర ఎక్కువ లేదు, దానికి బదులు ఉన్న సగం ఏమో నేను చక్కెర వేసాను. సగం బెల్లం సగం చక్కెర అనమాట. మొత్తం చక్కెరతో కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, తప్పేం లేదు. కొంచెం బెల్లం ఏముందో నేను అది యాడ్ చేసి తర్వాత చక్కెర వేసాను. శనగపప్పు ఎంత అయితే దానికి సరిపడా స్వీట్ వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇది మొత్తం కరిగించడానికి వెయిట్ చేయాలండి. లైట్గా సిమ్లో పెట్టుకోవాలి, బాగా అదంతా దగ్గర అయిన వరకు. సిమ్లో పెట్టుకొని బాగా కరిగిపోయే వరకు. కరిగిపోయిన తర్వాత కొద్దిసేపు కిందన పెట్టి ఆరినాక గట్టిగా అయిపోద్దండి. అప్పుడు మనం ఉండల్లాగా దీన్ని చేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది కదా. దించినాక సేపు అయినాక ఆయిల్ హ్యాండ్కి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు లాంటివి చుట్టాలి. చిన్న చిన్న ఉండలు లాంటివి చుట్టుకోవాలి. చూడండి, ఇదిగోండి చూపించినట్లు ఇలా మాదిరిగా చేసుకోవాలి. ఇదిగోండి నిన్న వచ్చేమో అవి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి కలిపి, నేను గోధుమ పిండి ఉంది కదండి అది తీసుకోవాలి. మూత పెట్టేసి ఉంచాం కదా, కొన్ని మూత ఓపెన్ చేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఉండల్లా చుట్టుకొని ఒక కవర్ మీద పెట్టి, మనం ఏదైతే శనగపిండిది బొబ్బట్లు తయారు చేసామో అది ఇలా ముందు చేసిన తర్వాత కవర్ మీద పెట్టేసి దానికి మధ్యలో ఇలా పెట్టి వెళ్ళండి. అదిగోండి ఇలా పెట్టాలి. దీనికి ఇలా మడిచి ఫోల్డింగ్లో చేసేయాలి. చేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువైతే తీసేయాలి పిండిని కొంచెం. ఇప్పుడు ఇలా చేసుకోవాలి. దీని కవర్ మీద ఆయిల్ రాసి, ఇప్పుడు బట్టలతో వస్తాయి కదండి మనకి, అలాంటి కవర్ అయినా సరిపోతుంది. లేదంటే ఇంకా వేరే కవర్ల కన్నా బట్టలకి ఇచ్చిన కవర్లు కొన్ని శారీస్కి ఉంటాయి కదండి, అలాంటి కవర్లోనైతే నీకు బాగా వస్తాయండి నీట్గా. ఇదిగోండి ఒక రెండు ఇలా చేసినాక తీసాం. చూడండి, ముందు కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఆ ప్లేట్కి కూడా అప్పుడు నీట్గా వస్తాయి. ఇలా చేసి ఇది మళ్ళీ రౌండ్ చేసుకోవాలండి నీట్గా. ఇందా ఫోల్డింగ్ అనేది ఓడకన్నా నీట్గా చేసుకుంటే బాగా వస్తాయి. ఇలాగ ఆయిల్ మీద కూడా చేయొచ్చు, కవర్ పెట్టి కవర్ మీద కూడా చేయొచ్చు. ఇప్పుడు 4 ఇవి చేసాం మేము. ఇప్పుడు మళ్ళీ వీటిని ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసినాక ఇప్పుడు వేగించుకోవడం అండి. ఇదిగోండి చూడండి, ఇంకో కవర్ కూడా దానికి యాడ్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. నీట్గా ఇలా సాఫ్ట్గా చేస్తే అలా వచ్చేది చక్కగా. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇలా రాసినా కూడా నీట్గా అయిపోద్ది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇగోండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కవర్ బయటకు తీసి ఇగోండి ఇలా చేసుకోవాలి. చేసుకోవడం చూడండి సాఫ్ట్గా నీట్గా అయిపోయింది.
చూడండి, కవర్కి అయితే అస్సలు అంటలేదు, చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. చూడండి, అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. లేదు మాకు వేరే విధంగా వచ్చు అలా చేస్తాము అంటే అది మీ ఇష్టము. ఇలాగైతే మనకు అస్సలు మన హ్యాండ్కి అంటకుండా బాగా వస్తుందన్నమాట. చూడండి, నెయ్యి బొబ్బట్లు కదండి, నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏంటి లేదు. బాగా హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ బాగా పాన్ హీట్ చేసుకున్నాక నెయ్యి పైన కూడా రాసుకుంటే నీట్గా అవుతాయి, చక్కగా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టాలండి, కొంచెం బాగా ఎగుతాయి కదా. చూడండి, ఇలా వేపుకోవాలి, ఇంకొంచెం ఆగాలి. చూడండి, ఇలా ఎంత బాగా చేసుకుంటే అంత నీట్గా వస్తాయి. మనము ముందు కవర్తోనే చేసుకోవడమే ఉండదు. ఇగోండి చూడండి వచ్చాయి. ఇలా కొంతమందికి ఇష్టము చపాతీలాగా చేసి, కొంతమందికి ఫోల్డింగ్ లాగా ఇష్టం, మన షాప్లో తీసుకున్నట్టుగా అలాగా కూడా చేసాము. 2 మోడల్ అనమాట. మనకి అందులో స్వీటు ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల ఫేవరెట్ని ఇలా మార్చి కవర్లో పెట్టి ఫోల్డింగ్ చేస్తారు కొంతమంది, మనం ఇలా చేస్తాము. ఇగోండి చూడండి, ఇలా పొంగితే బాగా వస్తుంది అనమాట నీట్గా. ఇదిగోండి, నేతి బొబ్బట్లు రెడీ అయిపోయి. ఇదిగోండి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, నేతి బొబ్బట్లు తయారైపోయింది.